కాదు. ఇవాళ మిత్రులారా 30 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసిండు. మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు. 10 ఏళ్ళైనా తీసుకెళ్లారు. ఇవాళ కొంతమంది మిత్రుల అవసరానికో రాజకీయ పరిస్థితిలో కొంతమందికి వంతబాడుతున్నారు, కొంతమందికి గొడుగుగా మారినారు. నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలే. కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. 30 ఏళ్ళ మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ది, పెద్దలు దామోదర రాజనరసింహ గారిది. ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొట్లాడుతుంది. అది పార్లమెంట్లో అయినా, అది సుప్రీంకోర్టులో అయినా. మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు మారవాలన్నా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా, పాలమూరు పరిశ్రమలు రావాలన్నా, పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపక నియామకాలు జరగాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అనంటే ఈ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి. మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు. నేనేమి